గుంటూరు నగరపాలక సంస్థ కార్యాలయంలో శనివారం ఏఐటీసీ ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమం జరిగింది. యూనియన్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ మాల్యాద్రి మాట్లాడారు. కూటమి ప్రభుత్వం మున్సిపల్ కార్మికుల సమస్యలను పూర్తిగా విస్మరించిందన్నారు. స్వచ్ఛ భారత్ అని ప్రచారాలు చేసుకోవడమే తప్ప దానికి తగినట్లుగా పారిశుద్ధ్య సిబ్బందికి కనీస పనిముట్లు కూడా ఇవ్వడం లేదన్నారు. ఇప్పటికైనా కార్మికుల సమస్యలను పరిష్కరించాలని ఆయన డిమాండ్ చేశారు. ఏఐటీసీ నాయకులు రావుల అంజిబాబు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. రిటైర్మెంట్ వయసును 62 సంవత్సరాలుగా కొనసాగించాలి. 62 సంవత్సరాలుగా రిటైర్మెంట్ వయసును కొనసాగించాలి. అవకాశం కల్పించాలి. గతంలో ఆప్కాస్ వర్గాలకు సంబంధించి 62 సంవత్సరాలు రిటైర్మెంట్ వయసుగా ఉండేది. దాన్ని ఇప్పుడు 60 సంవత్సరాలుగా చేస్తూ 2 సంవత్సరాలు వాళ్ళ పదవి కాలాన్ని తగ్గించడం వల్ల అనేక మంది మరి ఇబ్బంది పడుతూ ఉన్నారు. అందువల్ల 62 సంవత్సరాలుగానే కొనసాగించాలని ఏఐటీసీగా కోరుతా ఉన్నాం. అట్లాగే ఏదైతే గతంలో మరి ఆప్కాస్లో పనిచేస్తూ చనిపోయినటువంటి కార్మికులకు అట్లాగే మరి దీర్ఘకాలికంగా పనిచేయడం వల్ల అనారోగ్యానికి గురైనటువంటి వారి పిల్లలకు కూడా అవకాశం మరి ఉద్యోగం ఇచ్చేవాళ్ళు అవన్నీ కూడా ఇప్పుడు ఆపుదలు చేశారు. వెంటనే అవన్నీ కూడా కొనసాగించాలని కోరుతూ ఉన్నాం. అట్లాగే పర్మనెంట్ కార్మికులకు సంబంధించి చెప్పులు కుట్టుకూలి మరి కనీసం ఏదైతే మరి స్వచ్ఛ భారత్ పేరుతోటి హంగామా చేస్తున్నారో ఈ ప్రభుత్వం వాళ్ళకి స్వచ్ఛతకి ఇవ్వాల్సినటువంటి అవి కూడా ఇవ్వని పరిస్థితే కాకుండా కనీసం మరి చీపులు కానీ పార్లు కానీ దంతెలు అట్లాగే కన్జర్వేషన్ ఆర్టికల్స్ అన్నీ కూడా ఇవ్వని పరిస్థితి ఉంది. ఇవన్నీ వెంటనే ఇవ్వాలని కోరుతా ఉన్నాం. అలాగే మరి పిఎఫ్ సంబంధించి కూడా మరి పిఎఫ్ చనిపోయినప్పుడు వాళ్ళ పిఎఫ్ సెటిల్ చేయాలి. అట్లాగే గత చర్చల్లో మరి గ్రాట్యుటీకి సంబంధించి కూడా 1,75,000 రూపాయలు ఆప్కాస్ వర్గాలకు ఇస్తామని చెప్పారు. ఆ ఆప్కాస్ వర్గాలకు ఇస్తామన్న 1,75,000 ఇప్పటికి కూడా ఎవరికి ఇవ్వని పరిస్థితిలో మరి రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ ఉద్యమాన్ని కొనసాగిస్తూ ఉన్నాం. మరి రేపు ఎల్లుండి కూడా రేపు 22వ తారీఖున స్థానిక ఎమ్మెల్యేని కలవాలని అట్లాగే 24వ తారీఖున కలెక్టర్ కార్యాలయం దగ్గర కూడా నిరసన చెప్పాలని కూడా రాష్ట్ర వ్యాప్తంగా నిర్ణయం చేయడం జరిగింది. దాంట్లో భాగంగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా జరిగే దాంట్లో మరి గుంటూరు నగరంలో కూడా నిర్వహిస్తూ ఉన్నాం. సంఖ్యలో పెంపుదల చేశారు కానీ దానికి సంబంధించి కార్మికులను అయితే పెంచడంలో మున్సిపల్ అధికారులు తీవ్ర నిర్లక్ష్య వైఖరి అవలంబిస్తున్నారు. రిటైర్డ్ అయిన కార్మికుల స్థానంలో మళ్ళీ కార్మికుల్ని నియమించుకోకుండా ఉన్నవారి మీదే పని భారాన్ని కల్పిస్తూ శ్రమ దోపిడీకి గురి చేస్తున్నారు. అలాగే కార్మికులకు రావాల్సిన సౌకర్యాలని అమలు చేయటంలో మున్సిపల్ అధికారుల నిర్లక్ష్య వైఖరిని వ్యతిరేకిస్తూ ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఏఐటీయూసీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించుకోవటం జరుగుతుంది. ఈ ధర్నా కార్యక్రమం దశలవారీ ఆందోళనలో భాగంగా జరుగుతుంది. ఇప్పటికైనా ప్రభుత్వం మున్సిపల్ కార్మికుల సమస్యల్ని పరిష్కరించాలని, లేని ఎడల పెద్ద ఎత్తున ఏఐటీయూసీ మున్సిపల్ కార్మికుల ఆధ్వర్యంలో ఉద్యమాలు నిర్వహించడానికి సిద్ధంగా ఉన్నారని తెలియజేస్తున్నాం.